హలో అండి. ఈరోజు వీడియోలో వంకాయలతో టేస్టీగా ఉండే కర్రీ చేసి చూపిస్తున్నానండి. కప్పు చిక్కుడుకాయలు, 4 వంకాయలను కలిపి చేసి కర్రీ. రుచి ఒకసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే వండాలనిపిస్తుంది. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఇక ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఒక కప్పు చిక్కుడుకాయలను తీసి శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లో వేసుకోవాలి. దీనిలో అర టీ గ్లాస్ వాటర్‌ని వేసి పావు టీ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చిక్కుడుకాయలు ఉడుకుతుండగా 4 వంకాయలు సుమారు 350 గ్రాములు ఉన్నాయండి. వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కోసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. చిక్కుడుకాయల్లో ఉన్న నీరు ఇంకిపోయే వరకు ఉడికిన తర్వాత దీనిలో ఉప్పు నీటిలో కోసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. దీనిలో అర టీ గ్లాస్ వాటర్ని కూడా వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజు చింతపండును వేసి పావు టీ గ్లాసు వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. కలంలో 2 ఇంచుల అల్లం ముక్క వేసి మెత్తగా దంచి పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ను బంద్ చేయాలి. అంటే వంకాయ ముక్కలు మరి పేస్ట్లా అవ్వకూడదండి. కొంచెం వంకాయ ముక్క ముక్కలానే ఉండాలండి. దీనిని తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి బాణలు పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో పప్పులు కలర్ మారే వరకు వేయించాలి. ఇవి కలర్ మారిన తర్వాత 5 పచ్చిమిర్చిని చిలుకలుగా చేసి వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. 4-5 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. దీనిలో చిటికెడు ఇంగువను కూడా వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి పోపును వేయించాలి. పోపు ఇలా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న వంకాయ ముక్కల మిశ్రమంలో వేసుకోవాలి. అదే బాణలిలో నానబెట్టిన చింతపండును పులుసు తీసి వేసుకుని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత వంకాయ మిశ్రమంలో వేసుకోవాలి. దీనిలో దంచిపెట్టుకున్న అల్లం ముద్దను వేసుకుని అర టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసి కలుపుకోవాలి. దీనిని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చిక్కుడుకాయ ఇగురు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.